విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు. ఎపిసోడ్ 1. కావేరీ నది సమీపమున బల్లానపురనే పట్టణము కలదు. అందు రామావధాన్యను భూసురోత్తముడు కలడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. అతడు వివాహమునర్చుకొనిన కన్య ఋతుమతియైన నక్షత్ర లగ్నము చూసిన అందు 12 సంవత్సరముల వెనుక మేషమాసమున 3వ వారమున మొదటి దినమున రాత్రి 12 గడియలు రోహిణి నక్షత్రమున దా అనే పడుచుతో కలిసినందుకు బిడ్డ ఉట్టుననిది. ఆ బిడ్డ జగద్విఖ్యాత చరిత్రుడు అవుతాడని తెలిసికొని ఆ సమయం వచ్చేవరకు భార్యతో చేరకూడదని మనసులోన నిశ్చయించుకొని పయనమై వెళ్లెడు. రామావధాని కాశీయాత్ర ముగించుకొని లగ్నరాత్రికి ఊరుచేర నిశ్చయించుకొని బయలుదేరి లగ్నదిన సాయం సమయమునకు కావేరీ నది సమీపించి ప్రవాహమధికముగా ఉండుటచే నదిని దాట వీలులేక వెనుక కుమరలి సమీపముననున్న ప్రతిష్కానపురంబు చేరి అందుగల ఒక కుమ్మరి గృహసమీపమున కూర్చుండి చింతించుచుండెను. అంతలో ఆ గృహయజమానియైన కుమ్మరివాడు తన 13 మాసముల కుమార్తెను వెంటతీసుకుని గృహము నుండి బయటికి వస్తూ ఆ అవధానిని చుచి, అయ్యా, మీ ఓరు ఏది? మీరు ఎవరు? మిమ్ములను చూడ విచారమనస్కులై యున్నట్లుగా కనిపించుచున్నారు. వృత్తాంతమును సవిస్తరముగా తెల్పవేడెదను అని పల్కిన భూసురోత్తముడు తన్వృత్తాంతమంతయు ఆ కుమ్మరికి తెల్పి అతని కుమార్తె సౌందర్యమును గాంచి ముగ్ధుడై మోహపరసుడై ఆ ముహూర్తమున ఆబాలికను కలియ నిశ్చయించుకుని తన ఉద్దేశమున కుమ్మరి చెప్పెను. అంతలో ఆ కుమ్మరి సరేయని యంగీకరించి అప్పటికాలగ్నము సమీపించినందున తన కుమార్తెను శృంగారించి భూసురోత్తముని కలియ పంపెను. కొన్ని నెలలు గడచిన పిమ్మట కుమ్మరి బాలిక ప్రసవించి ఒక మగ శిశువునిగ నేను. ఆ శిశువునకు శాలివాహనుడని పేరు. అంత ఉజ్జయిని పురంబున కొన్ని ఉత్పాదములు కలిగెను. విక్రమార్కుడు అయ్యదిగాంచి తన పరిపాలనా కాలము ముగసెనని ముందున అవసాన కాలము సమీపించెనని తెలిసికొని భేతాళుని దీవించతలంచగా అతడు ప్రత్యక్షమై సన్నిధిని నిలిచెను. విక్రమార్కుడతనితో నిట్టులనియెను. ఓయి, కాళికాదేవి నాకనుగ్రహించిన రాజ్య పరిపాలన కాలము వేయేండ్లును భట్టిక్తివలన లభించిన వేయేండ్లును ముగసినవి. నావసానము సమీపించెను. నాకు 13 మాసముల కుమ్మరి బాలికకుద్భవించిన బాలకునిచే మరణము కలదని దేవి చెప్పినది. అట్టిబాలకుడు ఏపురమం దుద్భవించెనో కనుగొనవలయును. అందులకు తగనవాడవు నీవే. కావున అట్టిబాలకుడు ఎచ్చట నుద్భవించెనో జూచిరమ్ము అని భేతాళుని బంపెను. భేతాళుడు పెక్కు దేశములు గాలించి చివరకు ప్రతిష్కానపురమున మట్టితో జతురంగబలంబులు చేసి వినోదంబుగా నాటలాడుచుండిన శాలివాహనుని సమీపముననేగల అతని తల్లిని గాంచి కొంచెము సందేహించి తన సందేహము నివృత్తి చేసుకునదలచి ఈ బాలకుడెవ్వడని ఆ బాలికను ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా తనసుతుడేనని ఆ బాలిక చెప్పింది. అంత భేతాళుడాబాలిక జనకుని వద్ద కలిసి శాలివాహనుని జన్మవృత్తాంతము తెలిసికొని తిరిగ ఉజ్జయినికి వెళ్లెను. విక్రమార్కుడు భేతాళుడు తెలుసుకొనిన ఆ బాలకుని వృత్తాంతము అంతయు తెలుసుకొని సైన్యములను వెంటనెడికొని ప్రతిష్కాన పురంబునగల శాలివాహనునిపై దండెత్తెను. విక్రమార్క శాలివాహనులు ఘోరముగా పోరాడిరి. విక్రమార్కునకు శాలివాహనుని జయించ దుర్హటముగాదోచి మున్ను చతురాననుడు తనకిచ్చిన బ్రహ్మాస్త్రమును శాలివాహనునిపై విసరెను. అంతనాయస్త్రము బాలకుని ప్రభావమున విక్రమార్కునికే తగిలి అతని శిరస్సు ఖండించెను. విక్రమార్కుని అనంతరము అతని కుమారునకు యుక్తవయస్సు వచ్చేంతవరకు మంత్రులు రాజ్యంబు పరిపాలించి యుక్తవయస్కుడగు ఆ బాలునికి పట్టాభిషేక జరిపించి విక్రమార్కుని గద్దెనెక్కిపతలచిరే. అంత నాకాసవాని ఇట్లు పలికెను. ఓమాయకులరా, సకలసుగుణ విరాజితుండైన విక్రమార్కుడొక్కడే ఈ సింహాసమును అధిష్ఠింపడానికి అర్హులు. కావున ఈయొక్క సింహాసనాన్ని సుక్షేత్రమున నిక్షేపింపుడు. ఆ మాటలు విన్న యమాత్యులు విక్రమార్కుని కుమారుని వేరొక సింహాసనముపై గూర్చుండజేసి ఆకాశవాణి పల్కినరీతిగా ఆ సింహాసనము ఒక సుక్షేత్రమున నిక్షేపించి ఆ భూమి ననుభవింపుమని ఒక విప్రునకొసంగరే. ధారా నగరంబు పరిపాలించుచున్న భోజభూపాలుడొకనాడు పరివారంబును వెంటనెడికొని వేటకే బోవుచుండెను. ఆమార్గమునందు నొకబ్రాహ్మణుడు తనజొన్న చేనికి కాపలాకస్తూ మంచెపైనెక్కి గూర్చుండి యుండెను. రాజు తన పరివారంబుతోడ నచ్చుట నావిప్రుడుగాంచి, అయ్యలారా, రారండు, ఈజొన్న చేను సమీపమునుండి పోవుచు కొన్ని కంకులనైన తినతలంపరేమి, తినరండు అని బ్రతిమాలచుండెను. పరివారము ఆకలి దీర్చుకునదలచి జొన్న చేనులోకి ప్రవేశించి జొన్న కంకులను తినజొచ్చిరి. అవిప్పుడు ఏదియోపపై మంచెడిగ్గి తన చేసునందు కంకులను తినుచున్న భోజపరివారంబును గాంచి, ఓ పాపభూయిష్టులారా, నాచేను నాశనంబు చేయవచ్చితిరా, భోజనగరంబునందే ఇంతన్యాయమా అని బ్రాహ్మణుడు ఆపల్కులాలించినతోడనే భోజుడు పరివారసహితంబుగా జేనువిడచి బాటంబడిరి. అంత నా బ్రాహ్మణుడు మరల మంచెపై నెక్కి తొల్లిటియటుల బల్కజొచ్చెను.
అయ్యదిగాంచి భోజుడు బ్రాహ్మణుడు మంచెపై నెక్కి బల్కిన వితరణంపు బల్కుల కాభూమియే కారణమయ్యుండునని తలచి ఆవిపుని ధనవన్నిధిలకి బిలిచి ఓయి ఈవుమికెంతధనము కావలీనో అంతధనమిచ్చెదను విక్రయించెదవా యనిన నావిప్రుడును సరేని నా క్షేత్రమును భోజభూపాలునకు విక్రయించి క్రయధనంబును గొని యతైదికానందముతో గృహంబున కేగెను. పిమ్మట భోజభూపాలుడు మంచెగల స్థలంబును బరిశోధింపదలచి త్రవ్వించెను. అచ్చట నవరత్నఖచితమై తేజోమయంబైద్వా త్రింశతిసాలభంజికలుగల సింహాసనము గాన్పించెను. ఆ సింహాసనమచ్చటి నుండి ధారానగరంబునకు తెస్కునిపోయి శృంగారమంటపంబున ఆ సింహాసనంబును నిలిపి అభిషేకంబుగావించి ఒక శుభముహూర్తమున సురాశీర్వాదంబుల బడసి వందిమాగధులు స్తోత్రముజేయ ఆ సింహాసన మధిష్యింప ప్రథమమెట్టుపై పాదమిడినంతనే ప్రథమ సోపానముపై గల ప్రతిమ సజీనియే భోజుని నిలువమని వారించి ఇట్లు చెబుతుండెను. ఓ రాజేంద్ర, ఈ సింహాసన అధిష్ఠించువాడు వితరణశాలి అయి సకల సద్గుణసంపన్నుడై యుండవలీను అట్టివాడు ఈ సింహాసన అధిష్ఠింపనర్హుడు, తదితరులు ఈ సింహాసన అధిష్ఠింప అనర్హులు. ఈ వరనొక్క మనుష్యుడు మాత్రమిద్దానినధిష్ఠించెను. అతడే విక్రమార్కుడు అనిపల్కిన భోజభూపాలుడు సాలభంజిక వితరణశీలుడై ఈ సింహాసనమధిష్ఠించిన విక్రమార్కునిగూర్చి తెలుపుమనిన యా ప్రతిమ ఇట్లు చెప్పెను. సాలభంజికలు మొత్తం 32 అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.